విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ భీమిలి వైసీపీ ఇన్ఛార్జిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వారసురాలు సిరి సహస్ర రాజకీయ రంగ ప్రవేశం చేస్తోంది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మజ్జి శ్రీనివాసరావు ఇప్పటిదాకా చట్టసభల్లో అడుగుపెట్టలేదు. మజ్జి శ్రీనివాసరావుకు 2019లోనే టికెట్ ఇస్తామని జగన్ అప్పట్లో జిల్లాలో చేసిన పాదయాత్ర సందర్భంగా చెప్పారని ప్రచారంలో ఉంది. అయితే టికెట్ నిరాకరించినా పార్టీ కోసం మజ్జి శ్రీనివాసరావు పనిచేశారు. దానికి బహుమానంగా విజయనగరం జెడ్పీ చైర్మన్ పదవిని ఇచ్చారు. మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్న జిల్లా పెత్తనం అంతా మజ్జి శ్రీనివాసరావుదే నడిచింది. అప్పట్లో విజయసాయిరెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండడంతో విజయనగరం జిల్లాను మజ్జి శ్రీనివాసరావు శాసించారు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో మజ్జి శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే మజ్జి శ్రీనివాసరావు తరపున ఆయన కుటుంబం నుంచి ఒక వారసురాలు సిరి సహస్ర తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అయితే ఆమె విజయనగరం జిల్లాతో పాటు భీమునిపట్నంలోనూ పర్యటిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు నేతలతో సమావేశమవుతున్నారు. తండ్రిలాగే కార్యకర్తలతో సిరి సహస్ర మమేకమవుతున్నారు అంటూ వైసీపీ కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తండ్రి విజయం కోసం ఇప్పటి నుంచే బాటలు వేస్తున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే సిరి సహస్ర కూడా విజయనగరం జిల్లా నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తారని ప్రచారం కూడా ఉంది. రాజకీయ కుటుంబం కావడంతో ఆమె ప్రజల్లో నిత్యం తిరుగుతున్నారు. మజ్జి అనుచరులు అలా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధి కావాలని కోరుకుంటున్న వారు ఉన్నారు. మజ్జి వారసురాలైన సిరి సహస్ర వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. మరోపక్క వచ్చే ఎన్నికల్లో విజయనగరం జిల్లా నుంచి కూడా పోటీ చేసేందుకు అవకాశాలున్నాయని ప్రచారం అయితే సాగుతోంది. బొత్స కుటుంబంలో ఇప్పటికే అనేక మంది రాజకీయంగా ముందుకు వస్తున్నారు. రేపటి ఎన్నికల్లో యువతకు వైసీపీ ఎక్కువగా అవకాశాలు ఇస్తుంది అని ఇప్పటికే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మజ్జి శ్రీనివాసరావు వారసురాలికి కూడా ఛాన్స్ దక్కే పరిస్థితి ఉండొచ్చు అని అంటున్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొనడమే కాకుండా పార్టీ పరంగా జనంతో కలిసిపోతున్న తీరుతో మరో వారసురాలు వస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే సాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రాజకీయ వారసత్వంపై ఉమ్మడి విజయనగరం జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన కుమార్తె వృత్తిరీత్యా వైద్యురాలైన డాక్టర్ బొత్స అనూష కూడా ఇప్పటికే నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆమె రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారని సమాచారం. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఒక్కో మెట్టు ఎదుగుతూ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నేతల్లో ఒకరిగా ఉన్నారు. ఇక తండ్రిలానే తనయ్య కూడా ప్రజాసేవ చేయాలనే పట్టుదలతో రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా సమాచారం. తండ్రిలా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ అనూష రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. పల్లె పల్లెకు వెళ్ళి మహిళలు యువతతో సమావేశమవుతూ వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటున్నారు. ఒక వైద్యురాలిగా ప్రజలకు ఆమె ఇప్పటికే సుపరిచితం కావడం స్థానికంగా సానుకూల అంశంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వారసురాలు సిరి సహస్ర తను కూడా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తోందనేటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తుంది, పెద్దపీట వేయబోతోందనేటువంటి వార్త ముందు నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది జిల్లాల యాత్రలో కూడా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి ప్రకటించేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం. ఈ లోపలే బొత్స కుటుంబం నుంచి మరొక వారసురాలు కూడా రాబోతోందనేటువంటి మాట. ఏంటి దీనికి సంబంధించి ఏం చేయాలి, ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? మురళి, విజయనగరం జిల్లాలో లేకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో బొత్స అనే పేరు మారుమోగుతుందనేది గత ప్రభుత్వాల్లో చూసాము. అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బొత్స హవా కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన శాసన మండలి బాధ్యతలు వహిస్తున్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే బొత్స మేనల్లుడు ఏదైతే ఉన్నారో మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన వారసురాలు ఏదైతే సిరి సహస్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తీవ్రమైన ప్రచారం జరుగుతుంది. ఏదైతే భీమిలి ఇన్ఛార్జ్ గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ లోపే ఏదైతే వచ్చే సంవత్సరం జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఏదైతే సిరి సహస్ర రాజకీయ అరంగేట్రం చేస్తారని ఏదైతే తండ్రి ఏదైతే ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ గా ఉన్నారో ఆమె ఏదైతే స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ సభ్యురాలుగా పోటీ చేస్తారంటూ ఒకవైపు ప్రచారం చేస్తుంది. అటు విజయనగరం జిల్లాలో యాక్టివ్ గా రాజకీయాల్లో ఉంటూ మరోపక్క ఏదైతే విశాఖపట్నం జిల్లాలో ఉన్న భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్న
మధ్య శ్రీనివాసరావు తరఫున ఏదైతే కోటి సంతకాల సేకరణ కావచ్చు, మెడికల్ కాలేజీల అంశంలో కావచ్చు, సిరి సహస్ర చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలతో నేతలతో నేరుగా భేటీ అవ్వడమే కాక వారితో తన తండ్రిలాగే ఏదైతే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో తన రాజకీయ ఆరంగేటం ఖాయమంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మరోవైపు బొత్స కుటుంబ సభ్యులు ఇప్పటికే రాజకీయాల్లో ఆరితేరున్నారు. ఏదైతే బొత్స భార్య ఏదైతే ఝాన్సీ ఏదైతే ఆమె ఎంపీగా గెలిచిన సందర్భం ఉంది. గత ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ ఓడిపోయారు. బొత్స తమ్ముళ్ళు ఏదైతే ఉన్నారో అప్పల్ నర్సయ్య కావచ్చు, ఏదైతే ఇటు ఝాన్సీ తమ్ముడు మరొక తమ్ముడు కూడా రాజకీయాల్లో ఉన్నారు. మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయనగరం కీలక పాత్ర పోషించింది. విజయనగరం జిల్లాలో ఉన్న 9 స్థానాల్లో దాదాపు 5 నుంచి 6 స్థానాల్లో బొత్స కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నారు. వారే నేరుగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే మధ్య శ్రీనివాసరావుకి గత ఎన్నికల్లో అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయిస్తారని చివరి నిమిషాలు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం భీమిలి, విశాఖపట్నం జిల్లాలో ఉన్న భీమిలి ఇన్ఛార్జ్ చేశారు. మొత్తం ఏదైతే విజయనగరం జిల్లాలో మొత్తం బొత్స కుటుంబ సభ్యులే దాదాపు 6 నుంచి 7 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు బొత్స కుటుంబం నుంచి బొత్స అనూష ఒక వైపు రంగంలో ఉన్నారు. ఆమె నియోజకవర్గంలో యాక్టివ్ తిరుగుతున్నారు. డాక్టర్ గా సుపరిచయం. అదేవిధంగా ఏదైతే బొత్స కుమారుడు ఏదైతే సందీప్ కూడా రాజకీయాలు యాక్టివ్ గా ఉన్నారు. ఈ మొత్తం ఏదైతే బొత్స కుటుంబ పరివారం చూసినప్పుడు దాదాపు 6 నుంచి 7 సీట్లు పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. జిల్లాలో కేవలం ఒక విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె ఏదైతే శ్రావణి ఉన్నారో ఆమె పోటీ చేస్తుందంటే మరోవైపు యువతకు అవకాశాలు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దాదాపు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. మొత్తం మనం విజయనగరం జిల్లాను చూసినప్పుడు బొత్స కుటుంబ హవా వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగుతుందంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది. మురళి, ఎస్, యువతతో రాజకీయ ముఖ చిత్రం అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రముఖుల వారసులు రాజకీయ ఎంట్రీతోటి మొత్తం కూడా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి మాట నిజంగా అలా చూడొచ్చు అంటారా? దీనికి సంబంధించి వారిని మాత్రం పార్టీ పటిష్టత కోసం ఉపయోగించుకుంటూ వారి వారసుల్ని మాత్రం రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు 2029 రాజకీయ ముఖ చిత్రం? మురళి, వచ్చే ఎన్నికల్లో ఇటు టీడీపీ అటు వైసీపీ 2 పార్టీలు కూడా యువ నాయకత్వ జపం చేస్తున్నారు. ఇటు నారా లోకేష్ యువ మంత్రం జపం చేస్తున్నారు. అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా యువ మంత్రం జపం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏదైతే అటు విశాఖపట్నం, శ్రీకాకుళం, అటు విజయనగరం 3 జిల్లాలలో సీనియర్ నాయకులు ఏదైతే ఉన్నారో శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ వారి 2 కుమారులు గత ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నం చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి మీరే పోటీ చేయాలంటూ పోటీ చేశారు, ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు విజయనగరం జిల్లాకు వచ్చినప్పుడు బొత్స వారసులు, ఇటు మధ్య శ్రీనివాసరావు వారసురాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే విశాఖపట్నంలో కొంతమంది సీనియర్ నేతల కుమారులు కుమార్తెలను రాజకీయ ఎంట్రీ చేయించాలని ఊగులాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో యువ నాయకత్వం యువ జపం చేస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి కూడా యువ నాయకులు పోటీ పడుతూ ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో వారు పార్టీ అభివృద్ధికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వారిని ఏదైతే ఎమ్మెల్సీలు కానీ లేదా రాజ్యసభ కానీ లేదా ఎంపీలుగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఇటు యువకులకు వచ్చే ఎన్నికల్లో 2 పార్టీలు యువకులకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ నాయకులు రాజకీయాల నుంచి విరమించుకునే అవకాశం లేదా పార్టీ బలోపేతాన్ని చేసేందుకు వాళ్ళని నియమించే అవకాశం ఉంది, కృషి చేసే అవకాశం ఉన్నాయి. మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరం కీలక పాత్ర పోషింది. విజయనగరం జిల్లాలో ఉన్న 9 సీట్లలో దాదాపు యువ నాయకత్వం ఎక్కువ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బొత్స కుటుంబం అటు విజయనగరం జిల్లాలో చాలా బలంగా ఉంటుంది. గెలిచినా ఓడినా అంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల వారసులు కావచ్చు లేకపోతే ఇతరతర కావచ్చు యువతని ప్రజల్లో హైలైట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీ భవిష్యత్తు నాయకులు వీళ్ళే అని చెప్పే పరిస్థితి కూడా ఉందనేటువంటి మాట, ఆ పరిస్థితి ఉంటుందంటారా? అలా చూడొచ్చు. మురళి, 2026 జనవరి 26 నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపడతారంటే ఇప్పుడే రాజకీయ వర్గాల్లోనూ అటు వైసీపీ వర్గాల్లోనూ తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ లో 2 నుంచి 4 రోజులు ప్రత్యక్షంగా పర్యటించి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని అభివృద్ధి చేయడానికి జగన్ వ్యూహ ప్రణాళిక సిద్ధం చేశారంటూ మరోవైపు ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ యువకులు ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో యువకులను ప్రోత్సహిస్తాను, యువకులకు అవకాశం ఇస్తాను,
అంటూ ఆయన పదే పదే ప్రకటించడం కూడా వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసులను రంగంలోకి దించడానికి కూడా ఒక ప్రణాళికబద్ధంగా రాజకీయ నాయకులు అడుగులేస్తున్నారంటూ మరోవైపు ప్రచారం జరుగుతుంది. సీనియర్ నాయకులు ఏదైతే ఉన్నారో వారు దాదాపు 65 సంవత్సరాలు పైబడిన నేతలందరూ తాము రిటైర్ కావాలా, తమ వారసులకు అవకాశం ఇవ్వాలంటూ గత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు కోసం ఆయన గత ఎన్నికల్లో నేను పోటీ చేయలేను, నా కుమారునికి అవకాశం ఇవ్వమన్నా జగన్మోహన్ రెడ్డి చివరి వరకు అవకాశం ఇవ్వలేదు, మీరే పోటీ చేయాలంటూ కన్విన్స్ చేసిన పరిస్థితి. ఇలాంటి నాయకులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఇటు టీడీపీలో ఉన్నారు, అటు వైసీపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువ లభిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ నాయకులు రిటైర్డ్ అయ్యి యువ నాయకులకు అవకాశం కల్పించాలని రెండు పార్టీల నుంచి కోరుతున్నారు. అటు టీడీపీలో, ఇటు వైసీపీలో. వచ్చే ఎన్నికల్లో సీనియర్ నాయకులు రాజకీయాలకు దూరమై యువ నాయకులను రాజకీయ అరంగేట్రం చేయించడమే కాక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. రాజకీయాల్లో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వారసురాలు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనేటువంటి మాట. తన పేరు సిరి సహస్ర. ఇప్పటిదాకా చట్టసభల్లో మజ్జి శ్రీనివాసరావు అయితే అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర రాజకీయ ముఖ చిత్రం 2029లో యువతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ అభ్యర్థులు కూడా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం.